Hello guys, welcome back to our video. OG movie acted by power star Pawan Kalyan, Priyanka Mohan, Imran Hashmi, Prakash Raj, Sriya Reddy, Arjun Das and directed by Sujit, music Taman. ప్రొడక్షన్ వచ్చేసి డివివి. ఈ ఓజీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో చెప్తా. ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే అరుపులే. ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. గుర్తుండిపోయే ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్. నార్మల్ ఆడియన్స్కి జస్ట్ ఓకే ఓకే అనిపిస్తుందేమో, మరి కొంతమందికి అయితే అర్థం కూడా కాదు. బట్ ట్రూ సినిమా లవర్స్కి మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఈ ట్రూ సినిమా లవర్స్ అనేది థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికలీ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళకి సినిమా నచ్చితే అది కలకాలం ఉండిపోద్ది. సరే, ఈ సోదంతా ఎందుకు? వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూలు కాదు, నీకు నచ్చిందా లేదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అంటే, సుత్తి లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఓజీ నన్ను డిసప్పాయింట్ చేసింది. నచ్చలేదు నాకు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే నీరసం. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్. ఫస్ట్ ఈ బెటర్ గురించి మాట్లాడితే, రెండో ప్రపంచ యుద్ధం, జపాన్లో అణుబాంబులు, అక్కడ మాఫియా, యకూజా, సమురాయ్, బ్లాక్ డ్రాగన్. మూవీ స్టార్టింగ్లో ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డు, ఓజీ టైటిల్ కార్డు, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఇచ్చాయి. ఆ టైటిల్ కార్డు దగ్గర పుట్టిన గూస్ బాంబ్స్ ఓజీ వచ్చిన ప్రతిసారి, ప్రతి ఎలివేషన్స్కి గూస్ బాంబ్స్ రిపీట్ అవుతానే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. పోలీసులు ఎలివేషన్స్ ఇస్తుంటారు, ఓజీ మాత్రం కామ్గా ఉంటాడు. అక్కడ పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, స్వాగ్, కాస్ట్యూమ్స్, స్టైల్ A to Z ఎక్సలెంట్ అనిపించింది. నా ఫేవరెట్ సీను అదే. ఒక యాక్షన్ ఫైట్లో షర్ట్తో ఫ్లాగ్ చేసే సీన్ కూడా యూనిక్ అనిపించింది. చాలా బాగా నచ్చింది అది కూడా. ఎలివేషన్ ఇచ్చిన ప్రతి సీను నచ్చింది. ఇదేంట్రా ఇన్నిసార్లు బిల్డప్ ఇస్తున్నారు అనే థాట్ రాలేదు. ఈ సినిమా మొత్తం మీద నాకు నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ ఓజీ, పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇది యాక్చువల్లీ ప్లస్ కాదు, మైనస్ కూడా. ఎందుకంటే ఓజీ క్యారెక్టర్ తప్ప ఇంకెవరి క్యారెక్టర్లు అంతగా నచ్చలేదు నాకు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, క్యారెక్టరైజేషన్స్ మాత్రమే నచ్చాయి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ డమ్మీ ఫీలింగ్ వచ్చింది. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో చూపించాడు, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఓవరాల్ ఎంగేజ్ చేసే విషయంలో చాలా డిసప్పాయింట్ చేశాడు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, సుజిత్ ఓజీ అనే బండిని జపాన్లో అద్భుతంగా స్టార్ట్ చేసి ముంబైలో ఇరికించేశాడు. ఆ ముంబై నుండి అది ఎటు పోవాలో అర్థం కాలేదు. యకూజా, సొమరాయ్, బ్లాక్ డ్రాగన్ ఇవన్నీ ఎటుపోయాయో మరి. ఆ పోర్టు గురించి, అందులో కంటైనర్ గురించి చెప్పి చెప్పి చిరాకు పుట్టించారు. ఇందులో కాస్టింగ్ అస్సలు సెట్ కాలేదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు దాదా. ఆ దాదా ఫ్యామిలీలో ఒకరికొకరు సంబంధం ఉండదు. అసలు ఆ ఫ్యామిలీలో కెమిస్ట్రీ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య సరైన సీన్లు లేవు, కమ్యూనికేషన్ కూడా ఉండదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఎక్కువగా డూప్ వాడినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఫైట్ లోనే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఒక సీన్ ఉంటుంది. అక్కడ కెమెరా యాంగిల్ పెట్టగానే అది డూప్ బాడీ అని అర్థమైపోతుంది. నెక్స్ట్ సీఎం వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్తో మాట్లాడుతున్నప్పుడు ఓజీ ఎంటర్ అవుతాడు. అది కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళ ముగ్గురు కలిసిన ఒక్క ఫ్రేమ్ కూడా పెట్టలేదు. అంటే ఆ సీన్ మాత్రం సీఎంకి, ప్రకాష్ రాజ్కి, పవన్ కళ్యాణ్కి మధ్య జరుగుతుంటుంది. బట్ వాళ్ళ ముగ్గురు కలిసిన ఒక్క ఫ్రేమ్ కూడా పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే, శ్రియా రెడ్డి క్యారెక్టరు, అర్జున్ దాస్ క్యారెక్టర్, వీళ్ళని కూడా ఇరికించినట్టే ఉంది. న్యాచురల్ గా ఉండదు. అర్జున్ దాస్ ట్రాక్ అయితే సినిమాకి ల్యాగ్ ఫీలింగ్ తెచ్చింది. ఈ ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వీళ్ళ క్యారెక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ అంటేనే నమ్మేలానే ఉండదు. ఈ ఫ్యామిలీతో మన ఓజీ ఏదో కలిసి కలవకుండా, ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం మొహమాటంగా, చుట్టం చూపుగా ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఫ్యామిలీలో కనెక్టివిటీ, కమ్యూనికేషను, ఓవరాల్ ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ విలన్ ఓమి అండి. ఆ గ్లిమ్స్లో హ్యాపీ బర్త్డే ఓజీ, అలానే మై డియర్ ఓమి, ఇవన్నీ చూసి విలన్ పెద్ద తోపై ఉంటాడు అనుకుంటే మోసం చేశారు. గ్లిమ్స్లో చూపించినంత సీన్ లేదు. అంటే ఈ సినిమాలో విలన్ ఎంత బచ్చా అంటే, ఓజీకి ఇచ్చిన బిల్డప్లో ఒక 10% సరిపోతుంది ఓమిని వేసేయడానికి. మెయిన్ విలన్ కాదు, జస్ట్ సైడ్ క్యారెక్టర్లా అనిపించింది. ఒక సీన్ ఉంటుంది, ఓజీ అండ్ ఓమి కలుస్తారు, ఇది హైలైట్ ఉంటుందిరా అనుకుంటే, బట్ అంత సీన్ లేదు అక్కడ. హీరోని డైరెక్టర్ సుజిత్ బిల్డప్గా చూపించడంలో పాస్ అయ్యారు, కానీ రైటింగ్, డైలాగ్స్లో నీరసం తెప్పించారు. నెక్స్ట్ విలన్ ఓమికి తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది.
ఆ క్యారెక్టర్ వాళ్ళ గ్యాంగ్ అదంతా చాలా ఇరిటేట్ చేసింది. అసలు ఆ గ్యాంగే నచ్చలేదు నాకు. ఇంకోటేంటంటే 'అర్జున్ దాస్' ట్రాకే దండగనుకుంటే దానికి తోడు ఒక క్యామియో వస్తది. 'ఓజిని చంపిన గన్నుని మ్యూజియంలో పెట్టాలి' అంటాడు. ఇక్కడ మ్యూజియంలో పెట్టాల్సింది ఆ గన్నుని కాదు, ఆ డైలాగ్‌ని పెట్టాలి ఫస్టు. ఎందుకంటే అంత బాగాలేదు ఆ డైలాగ్. నౌ కమింగ్ టు ద ఎమోషన్స్. లవ్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ లవ్ స్టోరీనే అంతగా నచ్చలేదు. ప్రియాంక మోహన్ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా చేసుంటే కొంచెమైనా కనెక్ట్ అయ్యేదేమో. ఆ లవ్ స్టోరీ ట్రాక్‌లో ఎవరి యాక్టింగ్ అంతగా బాగలేదు. ఎమోషన్స్ లేవు. రైటింగ్, డైలాగ్స్, ఎంగేజింగ్ ఏమి లేదు. ఈ సినిమాకి ఈ ట్రాకే పెద్ద దెబ్బేసిందనుకుంటున్నా నేను. ఈ లవ్ ట్రాకు, 'అర్జున్ దాస్' ఆ ట్రాకు ఈ రెండే డిస్టర్బ్ చేసాయి మూవీని. ఈ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యుంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఆ ఇంటర్వల్ ఫైట్ గూడా ఎలివేషన్స్ మాత్రం కేకున్నాయి. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లస్ తమన్ మ్యూజిక్. సుజిత్ విజన్ ఇంటర్వెల్‌లో పవర్ స్టార్ కనిపించే ముందు ఒక షాడో పెడతది. ఇవన్నీ గూస్ బంప్స్ తెప్పించాయి. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్‌ని నెవర్ బిఫోర్‌లా చూపించాడు. బట్ స్టోరీ రైటింగ్, అందులో ఎమోషన్స్ గాలికి పోయింది. ఇంకోటేంటంటే ఈ ఎలివేషన్స్ అన్నీ బాగున్నప్పటికీ స్టోరీని పక్కన పెట్టి ఈ ఎలివేషన్స్ చూస్తే అవి ఒక ఫ్యాన్ మేడ్ వీడియోలాగా ఉన్నాయి. అంటే 'హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్' ఇలాంటివి పెట్టుకోవడానికి బాగా సెట్ అయ్యేలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 'ఓజీకి సాహో' కనెక్షన్ ఉంటే థియేటర్‌లో భూకంపాలొస్తాయి అన్నా కదా! కనెక్షన్ అయితే ఉంది. బట్ భూకంపం రాలేదు. ఎందుకంటే స్టోరీ నేరేషన్‌లో దమ్ము లేనప్పుడు ఎన్ని లింక్స్ పెట్టినా అది అన్‌లింక్ అయిపోద్ది. ఇకపోతే టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడాలనుకుంటే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న మూవీ. కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఓజీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ తమన్. సినిమా మొత్తం సౌండ్ వస్తూనే ఉంటది. బాగుంది. బట్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే మ్యాచ్ అవ్వలేదు. యూట్యూబ్‌లో వచ్చిన గ్లింప్స్ గాని, 'గన్స్ అండ్ రోసెస్', 'ఫైర్ స్టార్మ్', 'ఓమి థీమ్' ఇవి ఇచ్చిన హై ఎక్స్‌పెక్టేషన్స్ సినిమాలో లేవు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం హై ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బానే చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గాని, స్టైలిష్ వాకింగ్, యాక్షన్ సీన్స్‌లో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా చేశారు. ప్రియాంక మోహన్ యాక్టింగ్ అయితే బాగుంది. బట్ ఎమోషన్ సీన్స్‌లో ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకే. ఓకే. సో, ఫైనల్‌గా అయితే సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత నచ్చలేదు నాకు. సో, అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.